రామదేవుడిని ఆదర్శ మానవుడు అని చెప్తా ఉంటారు వీళ్ళు. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అనేసి అంటా ఉంటారు. ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి రామదేవుడిని మనము? ఆయన మనిషి అయితే గదా! ఆదర్శంగా తీసుకొని మనమందరం మనుషులు గాబట్టి, మనుషులు చేసిన పనులు మనుషులు చేయగలరు. అదే పరమాత్ముడు చేసినటువంటి పనుల్లో ఒక్క పనినైనా మీలో ఎవరైనా చేయగలరా? అన్నదమ్ములు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఎంత ధర్మబద్ధంగా జీవించినారో, ఆ విధంగా ఏ కుటుంబమైనా ఈ ప్రపంచంలో ఆ నలుగురు అన్నదమ్ముల్లాగా జీవించగలదా? శ్రీరాముడు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి కార్యాలు వేటినైనా ఒక్కటైనా మానవ మాతృడనేవాడు చేయగలడా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సవాల్ చేస్తా ఉన్నాను. ఎవరైనా దీనికి సమాధానం చెప్పండి చూద్దాం. మనం ఎవ్వరం ఆయన చేసిన పనులు చేయలేము. కనుక రాముడు ఆదర్శం కాదు.